ఎర్నాకులం ఎక్స్‌ప్రెస్ లోని 2 ఏసీ బోగీల్లో తెల్లవారుజామున చెలరేగిన మంటలు ప్రయాణికులను భయాందోళనకు గురిచేశాయి. బోగీల్లో దట్టమైన పొగలు వ్యాపించడంతో ప్యాసింజర్లు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. అగ్ని కీలల్లో చిక్కుకుని ఒకరు మృతి చెందారు. మంటల్లో దగ్ధమైన బోగీలను తొలగించిన అధికారులు నూతన కోచ్లను అనుసంధానించడంతో రైలు తిరిగి ప్రారంభమైంది. టాటా నుంచి ఎర్నాకులం వెళ్తున్న ఎర్నాకులం ఎక్స్‌ప్రెస్ లో అనకాపల్లి జిల్లా యలమంచిలి వద్ద తెల్లవారుజామున మంటలు చెలరేగి వ్యక్తి సజీవ దహనమయ్యారు. బోగీల్లో అగ్ని ప్రమాదాన్ని గుర్తించిన ఓ ప్రయాణికుడు చైన్ లాగడంతో పెను ప్రమాదం తప్పింది. వెంటనే అప్రమత్తమైన లోకో పైలట్లు రైలును యలమంచిలి స్టేషన్లో నిలిపివేశారు. అగ్ని కీలలకు M2, B1 ఏసీ బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. 2 FSL క్లూస్ టీంలతో ప్రమాదానికి గల కారణాలను అన్వేషిస్తున్నట్లు జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపారు. దక్షిణ మధ్య రైల్వే సేఫ్టీ కమిషన్ కూడా సంఘటన ప్రాంతానికి చేరుకుని విచారిస్తోంది. ప్రమాద సమయంలో ఒక కోచ్లో 82 మంది, మరో కోచ్లో 76 మంది ప్రయాణికులు ఉన్నారని ఎస్పీ వివరించారు. B1 బోగీలో ప్రయాణిస్తున్న చంద్రశేఖర్ సుందరం అనే వ్యక్తి మరణించినట్లు గుర్తించారు. మిగిలిన ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారన్నారు. సంఘటనా స్థలాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. అగ్నికి ఆహుతైన 2 బోగీలను వేరు చేసి వాటి స్థానంలో మరో 2 ఏసీ బోగీలను జత చేయడంతో రైలు తిరిగి బయలుదేరింది. బోగీల్లో దట్టమైన పొగలు రావడంతో భయాందోళనకు గురైనట్లు ప్రయాణికులు తెలిపారు. सर 12 बजे को वो आग लग गया था वो B1 में। फिर हम लोग पूरा नीच में उतर गया। उतरने के बाद वो पूरा भी रेडी कर रहे हैं लोग। अभी वो पूरा है मैं ट्रेन छोड़ूंगा ऐसे बात कर रहा है, यही बात है सर, दूसरा कुछ बात नहीं। अभी ट्रेन छोड़ने के लिए अभी रेडी हो रहा है, बोल रहा है। मैं कलकत्ता से अभी चेन्नई जा रहा हूँ। আমরা তাড়াতাড়ি করে ব্যাগ নিয়ে নেমে গেলাম। আগুন জ্বলছে। इस समय बहुत सारा धुआं उठा और आगे लग गया। पैसेंजर सब उतरे इसमें। हम सोए हुए थे रात में करीब 12:30 बजे करीब। बाहर से दरवाजा खटखटाया, आग लग गया बोल के बड़ा के सब उतरे और देखे तो आगे बोगी में बहुत जोर आग लगा हुआ था। आपका आगे कोच है? मेरा आगे वाला कोच हम भी B1 में आग लगा हुआ था। लोग उड़ीसा से आ रहे जा रहे चेन्नई। ప్రమాద వివరాలను నోటు రూపంలో రైల్వే శాఖ విడుదల చేసింది. B1, M2 2 బోగీల్లో అగ్నికీలలు చుట్టుముట్టాయని నోట్లో పేర్కొంది. ముందు జాగ్రత్తగా M1 బోగీని కూడా తొలగించినట్లు తెలిపింది. కాలిపోయిన బోగీల స్థానంలో 3 ఏసీ కోచ్లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. సామర్లకోటలో ప్రయాణికులను ఎక్కించుకునేందుకు చర్యలు చేపట్టామంది. రైలు ప్రమాదంపై రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ సీఎం రమేష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై రైల్వే ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడారు. ప్రమాదంలో ఒకరు చనిపోవడంపై హోంమంత్రి అనిత విచారం వ్యక్తం చేశారు. రైళ్ల రాకపోకలకు అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఫైర్ సిబ్బంది వేగంగా స్పందించడంతో పెద్ద ప్రమాదం తప్పిందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తెలిపారు.